హలో అండి. బాగున్నారా అందరూ? ఈరోజు ఇదిగోండి మా ఇంట్లో చికెన్ ఫ్రై చేశాను. ఎట్లా చేశానో చూపిస్తాను. ఏమన్నా డిఫరెన్స్ ఉందేమో చూడండి. మీరు ఎట్లా చేస్తారో షేర్ చేయండి. ఇదిగోండి దానికోసం నేను ఒక 3/4 కేజీ చికెన్ కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకొని చికెన్ ఫ్రై చేద్దాం. ఆయిల్ వేసేస్తున్నా. అది వేడి కాగానే ఫస్ట్గా 2 చికెన్ లెగ్ పీస్లు వేసేసాను. ఆ తర్వాత మిగతాది కూడా, ఎందుకంటే దీన్ని సపరేట్గా ఏం చేయను నేను. ఈ మొత్తం మిగతా చికెన్తో పాటే కలిపి చేస్తాను, అయినా కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇదిగో మిగతా చికెన్ వేసేసుకుంటున్నా. ఎక్కువ హడావిడి చేయను నేను. నాకు చాలా బద్ధకం అనమాట. సింపుల్గా ఎట్లయిపోతుందో కనిపెట్టి అవన్నీ చేస్తుంటా. మీకు నా బద్ధకం అంతా, షార్ట్ కట్స్ అన్నీ కనిపిస్తాయి. చూడండి, నెక్స్ట్ వీడియోలో టమాటా చారు చేయబోతున్నా. అది ఎట్లా చేస్తానో నా స్టైల్లో చూద్దరు కానీ మీరు. ముందుగా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా. నేను గళ్ళుప్పు వేసాను, ఇంట్లో ఉంది చాలా, అదే ఎక్కువ వాడుతుంటా. అది వేసేసి కాస్త అటు ఇటు కలిపి కొంచెం మూత పెట్టేయడమే, అంతే. కలిపాను, మూత పెట్టేస్తున్నా. ఆ తర్వాత కాసేపు ఆగినాక చూద్దాం. ఆ వాటర్ అంతా ఇట్లా అదుకోండి, అట్లా ఉడుకుతున్నట్టయింది కదా. చికెన్ నుంచి నీరు బయటకు వస్తుంటే చూడు, అప్పుడు అల్లం పేస్ట్ ఆ పైన పెట్టేస్తాను నేను. దాన్ని వేసి తిప్పాను, అది అడుగున అంటుకుపోతుంది. అట్లా లేకుండా పైన అట్లా పెట్టేసి ఉంచామనుకోండి, అడుగు పట్టకుండా బాగుంటుంది. నీళ్ళన్నీ, ఆ ఊరిన వాటర్ అంతా కూడా ఆ అల్లంలో కలిసి, ఆ వాటర్ అంతా కూడా అల్లం స్మెల్ వస్తుంది. ఆ అల్లం స్మెల్ అంతా చికెన్కి బాగా పడుతుంది అనమాట. అట్లా చేయడం వల్ల చూడండి, అడుగు కూడా పట్టుకోదు, మాడదనమాట. అదొక ట్రిక్. ఇంకా దీని తర్వాత కాసేపు మూత పెట్టేసి ఉడికించాను. ఆ తర్వాత కాసేపటికి తెరిచి చూస్తే అట్లా ఉంది. ఇప్పుడు కారం వేసేసాను. 3 స్పూన్లు కారం పట్టింది. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసేసాను. చివరికి వచ్చింది కదా, అదిగోండి, కొంచెం ధనియాల పొడి వేసి కాస్త తిప్పేస్తే సరిపోతుంది. ఇక్కడ నా కిచెన్లో సరిగ్గా లైటింగ్ లేదు. ఇదిగోండి, ఇప్పుడు ఈ కరివేపాకు కాస్త వెల్లుల్లి 2 కొంచెం కచ్చా పచ్చాగా దంచి కలుపుకోవాలి. దీనికి, ఈ చికెన్కి స్పెషల్ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట ఇది. నా దగ్గర ఎప్పుడు డ్రై లీవ్స్ ఉంటాయి, కర్రీ లీవ్స్. ఎందుకంటే అది ఎంత కరివేపాకు తెచ్చినా కొన్ని రోజులే ఉంటుంది, ప్రతిసారి పచ్చిది ఉండదు మన దగ్గర. నేనైతే ఎప్పుడు స్టాక్ ఇదే పెట్టుకుంటా. అది పచ్చి తెచ్చిన 2 రోజులలో పాడైపోతుంది. కాబట్టి ఇది మనం ఎట్లాగైనా వాడుకోవచ్చు. అంతే, బాగా కలిపేసి కాసేపు మళ్ళీ మగ్గనిచ్చాను. ఆ తర్వాత కాసేపటికి ఇదిగోండి ఇట్లా అయింది. మంచి టెక్స్చర్ అనుకున్నట్టుగా వచ్చేసింది. అంతే, కొత్తిమీర చల్లేసి, లాస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట. లాస్ట్లో కాస్త కొత్తిమీర చల్లి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించేసాను. అంతే. ఇక చూడండి దాని టెక్స్చర్ ఎట్లా ఉందో. కొత్తిమీర చల్లేసిన తర్వాత మొత్తం మగ్గిన తర్వాత ఇదిగో అట్లా ఉంది. దాన్ని అట్లా కాసేపు ఉంచి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నా. సర్వింగ్ బౌల్లోకి తీసినాక ఎంత అందంగా ఉందో, తినేయాలన్నట్టుగా. కానీ నేను మానేసాను చికెన్ తినడం, నేను ఇప్పుడు తినట్లేదు. ఇదిగో చూడండి, ఇదిగో ఇట్లాగుంది చికెన్. లెగ్ పీసులు కూడా దాంతో కలిపి ఫ్రై చేసాం కదా, అయినా కూడా అంతా ఉడికి చాలా చక్కగా ఉంది. నేరుగా ఆయిల్లో వేసేస్తే ఎట్లా ఉంటుందని గట్టిగా అయిపోతుందండి. కానీ ఇట్లా ఆ నీరు పోయేంత వరకు అట్లా మూత పెట్టి ఉడికించినప్పుడు చాలా చక్కగా ఉడికి బాగా వస్తుంది. నచ్చితే మీరు కూడా ఇట్లా ట్రై చేయండి.
లేకపోతే మీరు ఎట్లా చేశారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.